వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం చేశాం. అదేవిధంగా నగరంలో అనేక చోట్ల కేక్ కటింగ్తో పాటు అనేక సేవా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడే రమేష్ అన్న ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా ఈరోజు పేషెంట్స్కి సంబంధించి కొన్ని నెబులైజర్స్ కానివ్వండి, బీపీ అపారెట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విశ్వనీయతకు మారుపేరు. మాట చెప్పాడంటే తప్పకుండా చేసే గొప్ప మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 24 మనం చూసుకుంటే సంక్షేమం ఏ విధంగా అందించారో ప్రజలందరూ ఒకసారి తెలిసిన విషయమే. ఈరోజు గతంలో మనం చూసుకుంటే ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఏకైక గొప్ప వ్యక్తి దేశంలో ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఆర్బీకేలు తీసుకురావడం విషయం కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, అనేకటువంటి మెడికల్ కాలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇంటి వద్దకే పరిపాలించిన ఏకైక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీస్ కూడా ఎక్కువ పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి దిశలో కూడా ఏ విధంగా ముందుకు తీసుకుంటున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసుకుంటే అనంతపురం నగరాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేశామో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 19 నుంచి 24 వరకు అనంతపురం నగరాన్ని కూడా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, ఈరోజు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే నగరంలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా పరిపాలన ఏ విధంగా ముందుకు సాంతి విషయం కూడా ప్రజలను గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియజేస్తున్నాను. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.